ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా ఓకే. సో ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటాయి. ఓకే. సో మొత్తం కాపీ చేస్తున్నానా? ఓకే. ఓకే. సో మీకు ఈ స్క్రిప్ట్ అయితే నేను షేర్ చేస్తాను. సో మీరైతే నో నీడ్ టు రైట్ డౌన్ ఎనీథింగ్ అనమాట. సో డ్యూ టు టైం కన్స్ట్రెంట్స్ వల్ల సో అంటే కొన్ని ఫంక్షన్స్ మ్యాథ్స్ మీకు అర్థమవుతాయి గైస్. ఇక్కడ అర్థం కానుంటే మనము మరి ప్రాపర్గా స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ లో ఒక నేమ్ అనేది స్టోర్ చేసింది. ఓకే. సో ఇక్కడ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ట్రిమ్ ఫంక్షన్ అంటే మీ అందరూ తెలుసు. లైక్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే టెక్స్ట్ కానీ స్ట్రింగ్ అని ప్రొవైడ్ చేస్తారో దాంట్లో ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ట్రిమ్ ఫంక్షన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ అంటే స్టార్టింగ్ లో ఉంది చూడొచ్చు, స్పేస్ అబ్జర్వ్ చేస్తారు కదా. అలానే సో ఎండింగ్ లో కూడా ఉంది. ఎండింగ్ లో కూడా ఉంది అనమాట. ఓకే. సో ఇప్పుడు చూద్దాం వర్క్ అవుతుంది లేదో. రన్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో బిఫోర్ అవుట్పుట్ అంటే మనం స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేయకముందు. సో టేబుల్ టు వచ్చేసరికి స్ట్రింగ్ ఫంక్షన్స్ అప్లై చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ స్పేసెస్ ఎలా ఉంది ఏంటనేది. సో కావాలనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఈ ఫైల్ తీసుకుంటాను. ఫస్ట్ అవుట్పుట్ ని కాపీ చేస్తున్నాను. కాపీ. ఓకే. ప్రాపర్ గా చూడండి. సో ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే. అలానే ఇక్కడ కూడా స్పేస్ ఉంది. మీకు అబ్జర్వ్ చేశారా? అదే రెండవది అవుట్పుట్ తీసుకుంటే కాపీ ఎక్కడ కూడా స్పేస్ లేదన్నమాట. ఓకే. సో బేసికల్గా ఈ ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ ముందు ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ ముందు స్ట్రింగ్ ఆఫ్టర్ సో ఎటువంటి ఎంటీ స్పేసెస్ ఉన్నా వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అర్థమైంది కదా ట్రిమ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. వెరీ వెరీ సింపుల్. మనం SQL లో ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అన్నమాట. సో అలానే ట్రిమ్ అండర్ స్కోర్ స్టార్ట్ అనే ఫంక్షన్. సో బేసికల్గా ఏంటంటే ఇది సో స్టార్టింగ్ లో ఏదైతే స్పేస్ ఉందో ఓకే గుర్తుంచుకోండి. స్టార్టింగ్ లో ఎటువంటి స్పేస్ అయితే ఉందో ఆ స్పేస్ ని ఇది రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్టార్టింగ్ లో స్పేస్ ఉంది, అలానే ఎండింగ్ లో స్పేస్ ఉంది. కానీ ఇక్కడ ఓన్లీ ట్రిమ్ అండర్ స్కోర్ స్టార్ట్ లో ఇక్కడ రెగ్రెషన్ అంటే సో ఏం స్పేస్ ఉంది, అది పైప్ లైన్ ఉందా, డీలిమిటర్ ఉందా, స్పేస్ ఉందా ఏంటి అనేది మీరు ఎక్స్ప్లిసిట్ గా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను స్టార్టింగ్ లో ఏదైతే స్పేస్ ఉందో దాన్ని రిమూవ్ చేయమన్నా కాబట్టి సో లెట్స్ స్టార్ట్ అవ్వాలి. చూడండి ఇక్కడ. ఓకే. సో కావాలంటే మీరు కాపీ చేస్తే ఈ ఫస్ట్ అవుట్పుట్ ఏదైతే టేబుల్ టూ నుంచి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ దాము నేను ఎటువంటి ఫంక్షన్ యూజ్ చేయకుండా ప్రింట్ చేస్తున్నాను. బట్ సెకండ్ వచ్చేసరికి ఫంక్షన్ యూజ్ చేయకుండా వచ్చిన అవుట్పుట్ అనమాట. ఓకే. సో ఈ రెండింటికి మీరైతే వేరియేషన్ అనేది చూడాల్సి ఉంటుంది. అలానే ట్రిమ్ అండర్ స్కోర్ ఎండ్. ఓకే. సో ఇదేంటంటే సో ఇందాక ఎగ్జాంపుల్ ఏంటి స్టార్ట్ ఇచ్చేసిన బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎండ్ అన్నమాట. అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ లో ఏదైతే లాస్ట్ లో స్పేసెస్ ఉంటాయో వాటిని మాత్రమే రిమూవ్ చేస్తుంది. అంతేగాని స్టార్టింగ్ లో ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేయదు అన్నమాట. ఓకే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. చూడండి ఇక్కడ. ఓకే. సో టేబుల్. ఓకే. సో ఇలా మనకి మూడు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో బట్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే ట్రిమ్, లెఫ్ట్ ట్రిమ్, ఆర్ ట్రిమ్, ఎల్ ట్రిమ్ ఉంటుంది. అంటే ఆర్ అంటే లెఫ్ట్ సైడ్, ఎల్ అంటే రైట్ సైడ్. బట్ ఇక్కడ కొంచెం వెరైటీగా ట్రిమ్ అండర్ స్కోర్ స్టార్ట్, ట్రిమ్ అండర్ స్కోర్ ఎండ్ అనమాట. అంటే కాన్సెప్ట్ అనేది సేమ్ కాకపోతే పేర్లే డిఫరెంట్ ఉంటాయి అనమాట.
సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను, బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఇక్కడ కాంప్లికేషన్ అంటే ఏం లేదనమాట, అర్థం కాకుండా. సో దాని తర్వాత టూ లోవర్ ఫంక్షన్ ఏంటంటే, సో బేసికల్గా మీరు ఏదైతే ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఇన్పుట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టూ లోవర్ ఫంక్షన్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే స్ట్రింగ్ ఉందో ఇక్కడ కొన్ని క్యాప్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు రన్ చేస్తే మొత్తాన్ని కూడా స్మాల్ లెటర్స్ కింద చూడండి. ఇది బేసికల్గా ఇదో ఒరిజినల్ స్ట్రింగ్ మనం ఏదైతే ఇచ్చామో ఇది వచ్చేసరికి ఆ టూ లోవర్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అనమాట. ఎక్కడన్నా క్యాప్స్ లెటర్ ఉందా? ఎక్కడా లేదా. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ టూ లోవర్. అలానే సో టూ అప్పర్ ఉందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. బేసికల్గా మనకి టూ లోవర్ తర్వాత అప్పర్ ఉంటుంది కదా, సో అంటే అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ టేబుల్ టు అన్నీ కూడా అప్పర్ కేస్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి మామూలు అవుట్పుట్ అంటే బిఫోర్ అప్లైయింగ్, ఇది వచ్చేసరికి ఆఫ్టర్ అప్లైయింగ్ ద సో అవుట్పుట్. ఇలా సో రకరకాల ఫంక్షన్స్ అనేది ఉంటాయి అనమాట. బట్ మోస్ట్లీ ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే మీరైతే నాకు చెప్తే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో దాని తర్వాత సబ్ స్ట్రింగ్. ఓకే, సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ నుంచి మీకు ఏమేమి కావాలంటే సర్టన్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫంక్షన్ స్టార్ట్ అండ్ సో టూ లోవర్ టూ అప్పర్. ఇప్పుడు వచ్చేసరికి సబ్స్ట్రింగ్. సో ఇదేంటంటే పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇట్ విల్ రిటర్న్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఒక స్ట్రింగ్ ఇచ్చారనుకున్న ఆ స్ట్రింగ్ లో ఈ పర్టికులర్ పొజిషన్ నుంచి ఈ పర్టికులర్ వరకు మాత్రమే క్యారెక్టర్స్ కావాలి. అలాంటి కేసెస్ ఈ ఫంక్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను జీరో పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ కావాలి అంటే ఏదైతే ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ ఉందో అక్కడ నుంచి జీరో పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ కావాలన్నమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఏమొచ్చింది? MICR అన్నమాట. మనం ఎన్ని అడిగాం? 4 కాబట్టి అంటే జీరో పొజిషన్ నుంచి మీరు ఎన్ని క్యారెక్టర్స్ స్పెసిఫై చేస్తే అన్ని క్యారెక్టర్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. అదే మీరు ఎక్కడి నుంచి స్పెసిఫై చేసుకోవచ్చు. నేనంటే జీరో స్పెసిఫై చేస్తాను, బట్ అలా ఏమి ఉండదు. 4 అంటే 5వ పొజిషన్ నుంచి రిటర్న్ చేయొచ్చు, 6 అంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. సో నాకు ఈ నేమ్లో 4వ పొజిషన్ నుంచి 5 క్యారెక్టర్ చూడండి, OSOFT అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో 0 1 2 3 4. ఓకే, 4 నుంచి 5 క్యారెక్టర్స్ ఏంటి? ఓ సాఫ్ట్. అదే వచ్చిందా లేకపోతే వేరే ఏమైనా వచ్చిందా? ఓ సాఫ్టే కదా. ఇలా మనకి సో రకరకాలుగా అవుట్పుట్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. డిఫరెంట్ డిఫరెంట్ అంటే నేను చెప్పినే కాకుండా వెరైటీ ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి. ఓకే, సో దాని తర్వాత స్ట్రింగ్ లెంత్. ఓకే, సో స్ట్రింగ్ లెంత్ ఏంటంటే బేసికల్గా str అంటే మీరు ఏదైతే స్ట్రింగ్ ఇస్తారో ఆ స్ట్రింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంది అంటే ఎంత లెంత్ ఉంది అనేది, అంటే 10 క్యారెక్టర్స్ ఉందా, 20 క్యారెక్టర్స్, 30 క్యారెక్టర్స్, ఇలాంటి లెంత్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట మీరు ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ ఏమని ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది చూడండి. ఎన్ని మొత్తం 23 క్యారెక్టర్స్ అంటే మీరు కౌంట్ చేసుకుంటే 23 క్యారెక్టర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత ఇందాకేంటి మనము హార్డ్ కోడ్ చేసిన అలా కాకుండా సో మనం ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో 5వ పొజిషన్ నుంచి మనకు రిమైనింగ్ ఎంతైనా ఉండవచ్చు. ఓకే, అంటే 30 క్యారెక్టర్స్ ఉండొచ్చు లేకపోతే 40 క్యారెక్టర్ ఉండొచ్చు. అలా డైనమిక్గా తెలియదు కాబట్టి అలాంటి కేసెస్లో మనం స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఓవరాల్ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో మీకు చెప్తాను. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఉంది కదా, ఈ స్ట్రింగ్లో 5వ పొజిషన్ నుంచి నాకు మొత్తం కావాలి. అంటే ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అంతా కావాలి. బట్ మనకి డైనమిక్ ఎలా తెలుస్తుంది? మనం జనరల్గా ఏంటి, 4వ పొజిషన్ నుంచి 5 క్యారెక్టర్స్ కావాలా, లేకపోతే 20 కావాలా, 30 కావాలా అని స్పెసిఫై చేస్తున్నాం. బట్ మొత్తం కావాలనుకుంటే డైనమిక్గా మనకు తెలియదు. కాబట్టి అలాంటి కేసెస్లో ఈ స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో మొత్తం క్యారెక్టర్స్ అంటే 23 క్యారెక్టర్స్ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, 5వ పొజిషన్ నుంచి నాకు 23 దాకా రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో అది మీనింగ్. ఇది డైనమిక్ కేసెస్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. మనకి కావాలంటే వెరిఫై చేయండి. ఓకే, మొత్తం వచ్చిందా 5వ పొజిషన్ నుంచి? సో ఇలా సో మనకి రకరకాలుగా రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ నాట్ ఏ పెద్ద కష్టమైనది ఏం కాదు నేను అనుకోవడం. సో ఇదొకటి. దాని తర్వాత స్ప్లిట్ అనే ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా స్ప్లిట్ ఫంక్షన్ ఏంటంటే, మనం ఇచ్చిన స్ట్రింగ్ని స్ప్లిట్ చేసి అరే రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది, అరే రిటర్న్ చేస్తుంది. కాకపోతే దీనికి డీలిమిటర్ స్పెసిఫై చేయండి. అంటే మీరు ఏంటంటే, మీరు ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో ఆ స్ట్రింగ్ లో దేని బేస్ చేసుకొని నేను స్ప్లిట్ చేయను అనేది మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, స్పేస్ లేదా టైప్ సింబల్ ఇంకోటి అనేది మనం స్పెసిఫై చేయాలి. సో స్ప్లిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, మీకు కావాలనుకుంటే రైట్ సైడ్ ఏమొచ్చింది గైస్, అవుట్పుట్ అరే వచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ ఒక వాల్యూ, ఫ్యాబ్రిక్ ఒక వాల్యూ, కోర్స్ వాల్యూ. అంటే ఇక్కడ ఏంటి, అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 0 ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, ఇలా మనకి 3 ఎలిమెంట్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూ అది కాబట్టి మైక్రోసాఫ్ట్. అదే ఇంకోటి యాడ్ చేశాను అనుకోండి, టెస్టింగ్ అని ఇస్తాం. చూడండి, టెస్ట్ ఇప్పుడు 4 వస్తాయి. ఎక్స్పాన్షన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్సు టెస్ట్ 4 వచ్చినాయి అన్నమాట. ఇలా సో రకరకాలుగా రావడానికి మనకైతే అవకాశం ఉంది. అర్థమైంది కదా. అలానే మనం 1వ పొజిషన్ నుంచి కూడా అంటే 3 పారామీటర్స్ ఉన్నాయి మన స్ప్లిట్ చూడొచ్చు. ఇక్కడ సోర్స్ ఏంటిది, డీలిమిటర్ ఏంటిది, రిక్వెస్టెడ్ ఇండెక్స్. ఓకే, అంటే 1వ ఇండెక్స్ నుంచి కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది, ఫ్యాబ్రిక్ వచ్చింది. ఓకే, అంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే 0 ఎలిమెంట్ కావాలా, ఏది కావాలో మనం స్పెసిఫై చేయొచ్చు. అదే 2 స్పెసిఫై చేసాను అనుకోండి, 2 కదా, ఏమొచ్చింది, కోర్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే, మీరు ఎంటైర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని అరే కింద స్ప్లిట్ చేయొచ్చు. అలా కాకుండా సర్టెన్ పార్ట్ అంటే నాకు ఇది మాత్రమే కావాలి అలా కూడా ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేయడానికి మనకైతే అవకాశం అయితే ఉంది. అంటే రకరకాలుగా సో ఇలానే చేయాలని ఏం లేదు, రకరకాలుగా చేయడానికి ఈ స్ప్లిట్ ఫంక్షన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో అర్థమైంది కదా. సో బేసికల్గా ఇది అరే అనేది అవుట్పుట్ గా రిటర్న్ చేస్తుంది. సో దాని తర్వాత స్ట్రింగ్ కన్కాటినేషన్. ఓకే, సో ఇదేం చేస్తుందంటే, స్ట్రింగ్ కన్కాటినేషన్ బేసికల్ గా స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేస్తుంది. అంటే 2-3 స్ట్రింగ్లు నేను కొన్ని వాటన్నిటిని కూడా కంకాటినేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్, ఈ 2 స్ట్రింగ్లని స్ట్రింగ్ కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని ఫస్ట్ది, దాని తర్వాత మధ్యలో స్పేస్ ఇస్తుంది. అంటే మీరు కామా ఇవ్వచ్చు, లేకపోతే యూఎస్ సింబల్ ఇవ్వచ్చు, వేరేది ఏదైనా ఇవ్వచ్చు. బట్ జనరల్ ఏంటంటే మనం స్పేస్ ఇస్తే ఇక్కడ కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. అలా స్ట్రైట్ లైన్స్ చూడండి. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్పేస్ పవర్ ఆప్స్ అన్నమాట. ఓకే, సో అంటే చూడండి, ఎంఎస్ ఫ్యాబ్రిక్ స్పేస్ పవర్ ఆప్స్ అన్నమాట. ఇలా మీరు ఎన్ని స్ట్రింగ్స్ అయినా కంకాటినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇది ఒక ఫంక్షన్. సో స్ట్రింగ్
సేమ్ ఇక్కడ స్ట్రింగ్ కంకాట్ అండర్ స్కోర్ డీలిమిటర్ సేమ్ ఏదైతే ఇక్కడ ఉందో సేమ్ అన్నమాట. కానీ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక స్ట్రింగ్ యాడ్ చేశాను అనుకోండి, మళ్ళీ స్పెసిఫై చేయాలా స్పేస్ టెస్ట్ సంథింగ్. కానీ ఇక్కడ అలా కాదన్నమాట. మీరు ఎన్నైనా యాడ్ చేయండి, డీలిమిటర్ ఒక్కసారి స్పెసిఫై చేస్తే సరిపోతుంది. మీరు ఎన్ని స్ట్రింగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అనుకోవచ్చు దీనికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే బేసికల్గా ఇదేంటిదంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయో అన్నిటికి కూడా స్పేసెస్ అనేది అన్ని సార్లు ఇవ్వాలి. 4 అనుకోండి 4 సార్లు ఇవ్వాలి. ఇది అనుకోండి ఒకసారి ఇచ్చి మీరు ఎన్ని స్ట్రింగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా అడుగుతుంది డీలిమిటర్ ఏంటిది అంటే ఈ స్ట్రింగ్స్ ని నేను కంకాటినేట్ చేయాలన్నప్పుడు ఎలాంటి డీలిమిటర్ పైప్ సింబలా స్పేస్ కామా కోలనా ఏంటి అనేది మీరు ఎక్స్ప్లిసిట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి కావాలంటే అవుతుంది. ఓకే, సో నేను కామా ఇచ్చాను అనమాట. ఓకే, అంతే ఇచ్చాను. ఓకే, సో ఇలా మనకి రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి అనమాట. మీకు ఏది అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మీరు ఎలాంటి ఫంక్షన్ వాడాలి ఏంటని కూడా మీరైతే అర్థం చేసుకోవాలి. సో స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ డీలిమిటర్ అండ్ స్ట్రింగ్ రిపీట్. ఓకే, సో స్ట్రింగ్ రిపీట్ ఏంటంటే అంటే ఒక స్ట్రింగ్ ని ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చో మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్పుట్ వాల్యూ ఇది, ఈ ఇన్పుట్ వాల్యూ నేను 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం స్ట్రింగ్ రిప్ చూడొచ్చు, వాల్యూ మల్టిపుల్ డీలిమిటర్. ఓకే, సో అంటే ఇది ఇన్పుట్ ఇది వచ్చేసరికి ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ 5. ఓకే, మనం 3 సార్లు రిపీట్ చేసినాం, కావాలంటే కాపీ చేద్దాం. ఇప్పుడు మనం 3 సార్లు రిపీట్ చేసినాం కదా, ఎక్కడన్నా స్పేస్ ఉందా? ఇది ఒకటి 1 సెకండ్ థర్డ్. ఓకే, అంటే ఇంకా చూపించాలంటే ఇలా ఉంది. ఈ 3 కూడా ఎటువంటి స్పేసెస్ లేదా, కానీ ఇక్కడ మనకి ఆప్షన్ ఒక పారామీటర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారా? వాల్యూ మల్టిప్లైయర్ డీలిమిట్. ఓకే, ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటుందో ఆ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఆర్గ్యుమెంట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడైనా కదా మీరు ఏ ప్రోగ్రామింగ్ ఇండాక్స్ తీసుకోండి, ఎస్క్యూఎల్ తీసుకోండి, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనకి డీలిమిటర్ అలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఇట్స్ అన్ ఆప్షన్. మీరు యూజ్ చేసినా చేయకపోయినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో స్ట్రింగ్ డీలిమిటర్. సో ఇప్పుడు స్పేస్ లేదు కదా, ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్ కింద స్పేస్ అనేది రిటర్న్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, కాపీ పేస్ట్ స్పేస్ వచ్చిందా, అలానే స్పేస్ వచ్చిందా. ఇలా మనం రకరకాలుగా స్పెసిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో దర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి. మనకి ఎలాంటిది కావాలి ఏంటంటే బేస్ అయిన సిచ్యువేషన్ బట్టి మనం అయితే నీట్ అండర్స్టాండ్. ఓకే, సో ఇది వచ్చేసరికి స్ట్రింగ్ కంపారిజన్ అనమాట. ఓకే, సో అంటే స్ట్రింగ్ కంపారిజన్ అంటే 2 స్ట్రింగ్స్ మనం ఎలా కంపారిజన్ చేయొచ్చో ఇక్కడ మనకు చూపించవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ అలా, సో ఈ రెండింటిని నేను కంపారిజన్ చేస్తున్నాను అంటే సేమ్ వాల్యూ ఉందా లేదా అనేది. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఉంటే నాకు 0 వస్తుంది, అంటే వెంకట్ రెండు కూడా సేమ్ కాబట్టి 0 వస్తుంది. అదే నేను వేరేది ఇచ్చాను అనుకున్నాను వెంకట్ సంథింగ్ ఈ, చూడండి వస్తుందా -1 వస్తుంది. అంటే కాదు, అదే స్మాల్ లెటర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఉంటుంది అంటే కేస్ సెన్సిటివ్ అనమాట. ఓకే, సో సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని 2 లోవర్ కింద కన్వర్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 2 లోవర్ 2 లోవర్, ఇది లోవర్ అది కూడా ఫస్ట్ అది కూడా దీని కింద కూడా 2 లోవర్. ఇప్పుడు చూడండి 0 వస్తుంది. ఓకే, అంటే మనకి ఏదైతే ఇన్పుట్లు వస్తున్నాయో ఆ 2 ఇన్పుట్లు కూడా
సో లోవర్ కేస్ లేదా అప్పర్ కేస్ మీరు దేని కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదో టూ లోవర్ కేస్ కావచ్చు, టూ అప్పర్ కేస్ కావచ్చు. మీకు కావాల్సిన విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకుని ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ స్ట్రింగ్ కంపారిజన్ చేస్తున్నాం. అంటే రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్పడానికి. ఓకే, అంటే ఇదేంటంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ నెస్టెడ్ ఫంక్షన్ అనమాట. అంటే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. లైక్ మీకు డాక్స్ లో చూసినా సరే, ఏదర్ సీక్వెల్ సరే ఎలా అయినా స్పెసిఫై చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇది స్ట్రింగ్ కంపారిజన్. దాని తర్వాత రివర్స్. ఓకే, రివర్స్ అంటే ఇచ్చిన అవుట్పుట్ ని మనం రివర్స్ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఈ ఎంఎస్ ఫ్యాబ్రిక్ కోసం ఉంది కదా, సో దీన్ని రివర్స్ చేద్దాం. చూడండి ఎలా వచ్చిందన్నమాట రివర్స్ చేస్తే. అంటే కొన్ని కేసెస్ లోనే మనకి అన్ని కేసెస్ లో అయితే అవసరం అనేది ఉండనే ఉండదు. ఓకే, కౌంట్ ఆఫ్ అనేది సో చూడొచ్చు ఇక్కడ మనకి మూడు పారామీటర్స్ సోర్స్, సెర్చ్, కైండ్ అన్నమాట. సో కైండ్ అనేది ఆప్షనల్ పారామీటర్. చూడొచ్చు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే నథింగ్ బట్ ఇందాక నేను చెప్పాను కదా, ఇది సోర్స్, ఇది సెర్చ్, కైండ్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఆప్షన్ అన్నమాట. ఓకే, మీరు స్పెసిఫై చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు. చేస్తే ఏంటంటే మీరు చేసిన దాన్ని బట్టి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ యొక్క అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ నాలుగు ఏ లెటర్స్ ఉన్నాయి. అయితే కౌంట్ చేస్తున్నాను ఎన్ని ఉన్నాయి అని. లెట్స్ స్టార్ట్ టు రన్. ఎన్ని ఉన్నాయి? ఓకే, సో నాలుగు ఉన్నాయి అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఒకసారి ఏ మాత్రమే స్పెసిఫై చేశాను. అలాగే రెండు సార్లు ఉంటే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు మూడు వస్తాయి. ఎందుకు మూడు వచ్చినాయి ఇక్కడ? రెండు అట్ట కాదనమాట. ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం ఇది కాపీ చేస్తాను. నేను ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ ఒకటి. ఓకే, సో దాని తర్వాత ఇది ఒకటి, దాని తర్వాత ఇది ఒకటి. అంటే ఓవర్ ల్యాప్ అవుతుంది అన్నమాట. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఏంటి ఈ రెండు, దాని తర్వాత ఈ రెండు, దాని తర్వాత ఈ రెండు అన్నమాట. అందువల్ల మనకి మూడు సార్లు వస్తుంది. జనరల్గా ఏంటి రెండు సార్లే రావాలి కదా, మూడు సార్లు ఎందుకు వచ్చిందని జనరల్గా ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నేను ఇనిషియల్గా స్టడీ చేసేటప్పుడు ఏంట్రా బాబు అనుకున్నా, బట్ లేటర్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే అది ఓవర్ ల్యాప్ అవుతుంది అనమాట. అందువల్ల మనకి అలా వస్తుంది. ఈవెన్ ఇక్కడ మూడు ఆర్గ్యుమెంట్ నార్మల్, రిగ్రెషన్ అని టూ ఉంటాయి అనమాట. సో ఇందాక చెప్పాను కైండ్ అనేది ఆప్షనల్ పారామీటర్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అయితే చూడండి ఎలా ఉంటుందో, మూడు వచ్చింది. అదే రిగ్రెషన్ అనుకోండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే, చూడొచ్చు ఇక్కడ హియర్ ఇట్ విల్ ఓవర్లాప్, దట్ ఈస్ ద రీజన్ యూ గాట్ 3. హియర్ ఇట్ విల్ నాట్ ఓవర్లాప్, దట్ ఈస్ ద రీజన్ యూ గాట్ 3. అంటే మూడోది ఏదైతే పారామీటర్ కైండ్ ఉందో, ఓకే చూడొచ్చు మీరు అవుట్పుట్ కైండ్ అని ఉంది. ఇక్కడ నార్మల్, రెగ్రెషన్ రెండే ఉంటాయి అన్నమాట వాల్యూస్. నార్మల్ స్పెసిఫై చేస్తే ఓవర్లాప్ అవుతుంది, అదే రెగ్రెషన్ స్పెసిఫై చేస్తే ఎటువంటి ఓవర్లాప్ అవ్వదు. కాబట్టి మీకు ఎగ్జాక్ట్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూ అనేది మీకు రిటర్న్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో మీకైతే కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను. సో ఇది ఎలా వచ్చినాయి ఏంటి అనేది. ఓకే, సో దాని తర్వాత ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో ఇదేంటంటే మీరు ఏదైతే క్యారెక్టర్ పర్టికులర్ స్ట్రింగ్ లో స్పెసిఫై చేస్తారో అది ఏ పొజిషన్ లో ఉందో మీకు రిటర్న్ చేస్తాం అనమాట. ఇండెక్స్ ఆఫ్ అనమాట. ఓకే, ఇండెక్స్ యొక్క పొజిషన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు ఉంది కదా, సో ఈ అనే లెటర్ ఏ పొజిషన్ లో ఉందో చూద్దాం. ఒకటో పొజిషన్ అనమాట. ఓకే, సో 0 మీరు మౌస్ అవుట్ చేస్తే చూడొచ్చు స్ట్రింగ్, మ్యాచ్, స్టార్ట్, లెంత్, అకరెన్స్ అంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి అనమాట. సో స్ట్రింగ్ అంటే ఫస్ట్ది, మ్యాచ్ ఏ లెటర్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, లెంత్ అంటే ఎన్ని కావాలి, ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. బట్ మనకు బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఓకే, అంటే నేను ఈ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఏ అనే లెటర్ ఒకటో పొజిషన్ నుంచి ఎక్కడ ఉంది. ఓకే, అంటే ఇక్కడే ఉందన్నమాట. అదే ఏ అనే లెటర్ ఐదో పొజిషన్ నుంచి కానీ స్టార్ట్ చేయి. అంటే మీరు కౌంట్ చేయడం అనేది ఐదో పొజిషన్ నుంచి బిగిన్ చేయమంటుంది. జనరల్గా ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నేనేం చెప్పాను ఐదో పొజిషన్ అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం. 11 వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు సో 6, 7, 8, 9, 10,
6 7 8 9 10 11. ఓకే, 11 వచ్చిందా? ఇలా మనకేంటంటే అంటే ఇది వచ్చేసరికి ఇన్పుట్ స్ట్రింగ్ లో మీరు ఏదైతే క్యారెక్టర్ సెర్చ్ చేయాలనుకున్నారో ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి కావాలి ఏంటి అన్నది మెయిన్లీ 3 క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం రెగ్యులర్గా. సరిపోతాం. సో దాని తర్వాత ఈజ్ ఎంటీ అంటే మీరు ఇచ్చిన వాల్యూ అనేది ఎంటీఏ కాదో చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, బూలియన్ అంటే, సో బూలియన్ అంటే మీ అందరూ తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, ఇది ఎంటీయా, ఏదైతే మీరు వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఏదైనా వాల్యూ ఉందా లేదా, వాల్యూ ఉంది కాబట్టి అది ఎంటీ కావాలి. ఓకే, సో అందువల్ల మీకు ఫాల్స్ వచ్చింది. అదే ఇక్కడ చూడండి, ఎంటీ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది చూడండి. ఓకే, ఇలా ఎంటీయా నాన్ ఎంటీయా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలానే మనం ఈజ్ నాట్ ఎంటీ అంటే దానికి రివర్స్ అన్నమాట. ఓకే, సో ట్రూ ఉంటే ఫాల్స్ వస్తే, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. సో ఇలా, సో రకరకాలుగా మీరైతే ఎంటీ నాన్ ఎంటీ ఫంక్షన్స్ అనేది మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఈజ్ నల్. ఓకే, సో ఈజ్ నల్ అనేది అది నల్ వాల్యూ ఉంటే రిటర్న్ చేస్తుంది, లేకపోతే లేదనమాట. సో ఇది నల్ కాదు, ఇది ఎంటీ. గుర్తుంచుకోండి, నల్కి ఎంటీకి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో అదనమాట, ఈజ్ నల్ కావచ్చు, ఈజ్ నాట్ నల్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఈజ్ నాట్, ఓకే, ఈజ్ నాట్ నల్ కూడా ఉంది. సో టూ, ఓకే, సో నల్ కాదు కదా, అందువల్ల అన్నమాట. సో ఇలా మనకేంటంటే ఈజ్ ఎంటీ, ఈజ్ నాట్ ఎంటీ, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. ఓకే, ఈ 4 ఫంక్షన్ కూడా కొంచెం ఎంటీకి నల్కి మీకు డిఫరెన్స్ అనేది నోట్ ఇచ్చాను అన్నమాట. ఓకే, సో పెద్ద కష్టమైతే కాదు, బట్ ఇది వెరీ బేసిక్ టు అండర్స్టాండ్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అంటే ఏమన్నది, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే పార్స్ జేసన్. ఓకే, సో ఇక్కడ జేసన్ అనేది మనం పార్స్ అన్నమాట, పార్స్ చేయొచ్చు అంటే ఒక ప్రాపర్ వేలో. మీ అందరికి తెలుసు. ఓకే, సో జేసన్ ఎలా ఉంటుంది అంటే అనేది లైక్ ఆబ్జెక్ట్లు ఉంటాయి, అరేలు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది కదా. సో ఎస్పెషల్లీ మీకు డేటా పైప్ లైన్స్ లో చెప్పాను, నోట్బుక్స్ లో చెప్పాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పార్స్ చేసిన నల్లో లేదా చెక్ చేస్తున్నాం చూడండి, పార్స్ అండర్ స్కోర్ చేసిన ఇక్కడ ఎంటీ టెక్స్ట్ పెట్టామన్నమాట. చూద్దాం, ట్రూ అంటే ఇది ఎంటీ ఉంది. అదే ఇక్కడ ఈ పార్స్ చేసిన అరే ఉందన్నమాట. ఓకే, ఒక ఎంటీ అరే, ఇక్కడ ఏంటి ఎంటీ ఉంది, ఈ కానీ ఇక్కడ ఒక అరే అన్నమాట. ఇది స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, నథింగ్ బట్ అండ్ అరే, ఎంటీ అరే ఉంది. అందువల్ల అది సో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే నల్ల కాదంటే నల్లు కాదు అని చెప్తుంది. అలానే మనకి పార్స్ సిఎస్పి అన్నమాట. ఓకే, సిఎస్పిలో రకరకాలుగా ఉంటుంది కదా. అంటే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మీకు సిఎస్పి ఉందో దాన్ని పార్స్ చేస్తుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే కింద మీకు కన్వర్ట్ చేస్తుంది చూడొచ్చు. సో సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ గోయింగ్ టుడే. ఓకే, జనరల్గా ఏంటిది, ఇది టెక్స్ట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటిది, ఇది స్ట్రింగ్ అన్నమాట. ఓకే, బట్ ఇదే వచ్చింది, సారీ ఇది కదా డైనమిక్ అరే. ఓకే, సో ఇదేంటిది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, నథింగ్ బట్ అండ్ అరే. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అరేకి ఆబ్జెక్ట్ ఏంటి తేడా తెలియదు. సో ఓకే, సో ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను అనమాట, కానీ ఇక్కడ నేను డీలిమిటెడ్ ఇచ్చాను. చూడండి ఏమవుతుందో, 1 2 3 4 5 6. ఓకే, సో డీలిమిటెడ్ ఇస్తే ఇలా మనకి స్ప్లిట్ అవుతుంది అనమాట. సో అంటే కామా సపరేట్ కదా. ఓకేనా, ఎందుకు స్ప్లిట్ అవుతుందంటే పార్స్ అండర్ స్కోర్ సిఎస్పి అనేది కామా సపరేట్ కాబట్టి, అది కామా స్పెసిఫై చేశాం కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చినాయి అంటే 0 ఎలిమెంట్ చూడండి ఇక్కడ. సో ఫుల్ డీటెయిల్స్ లో 2 3 4 5 6 7.
అంటే ఒక్కొక్క వాల్యూ అంటే మైక్రోసాఫ్ట్ అనేది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. ఎందుకు ఇన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి అంటే బేసికల్ గా ఈ స్ట్రింగ్ లో మనం ఏం స్పెసిఫై చేసినాం, కామా సపరేట్ చేసినాం. అదే ఇక్కడ మనం కామా కాకుండా స్పేసెస్ ఇచ్చాం కాబట్టి ప్రతిదీ కూడా అంటే ఎంటైర్ స్ట్రింగ్ ను కూడా ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటాం. మీరు అది నోట్ ఇచ్చామన్నమాట. చూడండి, ఒక జీరో ఎలిమెంట్ అన్నమాట, ఎక్కడ కూడా లేదు. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదంటే దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో మనకి ఇక్కడ పార్స్ అండర్ స్కోర్ చేసి ఇందాక మనం చూస్తాం కదా, ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ లో మనకి కీ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇది కీ, ఇది వాల్యూ, అలానే ఇది కీ, ఇది వాల్యూ కదా. సో ఇప్పుడు దీన్ని పార్స్ చేయాలన్నమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో చూసారా, ఇలా వచ్చిందన్నమాట. ఓకే, సో ప్రాపర్ గా చేయొచ్చు ఇలా పాస్ చేసాం. సో బేసికల్ గా ఇదేమో టెక్స్ట్ చూడండి, ఇది స్ట్రింగ్. సో బట్ ఇది వచ్చేసరికి ఒక నిమిషం డైనమిక్ అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఇన్పుట్ డేటాని పాసింగ్ చేయొచ్చు. అలానే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పర్టికులర్ వాల్యూ అంటే ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది కి ఎంప్లాయ్ ఐడెంటిటీకి ఇది వాల్యూ, ఇది కి ఇది వాల్యూ. ఈ పర్టికులర్ ఒక కీ కావాలనుకుంటే అంటే నాకు ఓన్లీ ఎంప్లాయ్ ఐడి అవుట్పుట్ మాత్రమే కావాలి, లేకపోతే ఎంప్లాయ్ నేమ్ అవుట్పుట్ మాత్రమే కావాలనుకుంటే అలా కూడా మనం తీసుకురావచ్చు అన్నమాట. చూడొచ్చు, పార్స్ అండర్ స్కోర్ జేసన్ ఇన్పుట్ డేటా డాట్ ఈఎంపీ నేమ్. నాకు ఈఎంపీ నేమ్ కీలో ఉన్న వాల్యూ అనేది కావాలి. చూడండి వస్తుంది, ఏమొస్తుంది, వెంకట్ వస్తుంది అన్నమాట. అంతే కదా. ఒకవేళ ఈఎంపీ ఐడి కావాలనుకుంటే ఈఎంపీ ఐడి అని వస్తుంది అన్నమాట. అలానే మనకి ఇక్కడ చూస్తే ఒక నిమిషం, ఎంప్లాయ్ ఐడికి వాల్యూ, ఎంప్లాయ్ నేమ్కి, కానీ వాల్యూ వచ్చేసరికి ఇంకొక ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఎంప్లాయ్ లొకేషన్ అనేది కి వాల్యూ. నాకు ఇది కావాలి, ఏది ఎంప్లాయ్ లొకేషన్లో ఉన్న వాల్యూ. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాలా, కీ వచ్చేసరికి ఎంప్లాయ్ నేమ్, వాల్యూ వచ్చేసరికి ఇంకొక ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే మనకి ఏం కావాలంటే ఇప్పుడు ఎంప్లాయ్ నేమ్ నుంచి మళ్ళీ ఎంప్లాయ్ లొకేషన్లో ఉన్న వాల్యూ కావాలి. సో దానికోసం ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి టూ స్ట్రింగ్ ఫస్ట్ పార్స్ చేసింది తీసుకొస్తున్నాను, దాని తర్వాత ఈఎంపీ నేమ్, దాని తర్వాత మనకు కావాల్సిన ఏదైతే ఎంప్లాయ్ లొకేషన్ ఉందో అది తీసుకొస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. చూడండి 456. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాట్, ఇది కాలం నేమ్ అనమాట. దాని యొక్క వాల్యూ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఇది కి వాల్యూ. ఓకే, సో ఇదంతా కూడా వాల్యూ అనమాట. వాల్యూలో మళ్ళీ కీ వాల్యూస్, ఇది కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ. సో ఇలా ఉంది. సో దీన్ని ప్రాపర్గా ఎలా ఎక్స్ట్రాక్షన్. సో బేసికల్గా ఇది మొత్తం కూడా ఒక స్ట్రింగ్ గుర్తుంచుకోండి, కోడ్స్ అనమాట. అయితే ఇక్కడ ఇది కీ వాల్యూ వచ్చేసరికి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో అయితే ఈ ఆబ్జెక్ట్లు ఏమున్నాయి, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ వాల్యూ, ఇలా మల్టిపుల్ కీస్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఇలాంటి కేసెస్ లో ఈ వాల్యూస్ మనం ఎలా తీసుకోవాలి ఏంటని చూద్దాం. ఎక్స్టెండ్ డి. ఓకే, సో డి ఈజ్ నథింగ్ బట్ కాలం నేమ్ అనమాట. అంటే మనం ఎక్స్టెండ్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకుని కొత్తగా డిరైవ్డ్ కాలమ్స్ అనేది తీసుకోవచ్చు. పాస్ అండర్ స్కోర్ చేసాం, ఏదైతే కాలం నేమ్ ఉందో అది స్పెసిఫై చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటి స్పెసిఫై చేయగానే ఇది రన్ చేస్తాం. ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఏంటని స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. చూడండి, సో డ్యూరేషన్ నేమ్, దాని తర్వాత ఇది ఆబ్జెక్ట్. సో ఇది కీ వాల్యూ, కీ వాల్యూ. ఓకే, ఇలా ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇది స్ట్రింగ్, ఇది వచ్చేసరికి సో కీ వాల్యూస్.
సో దట్ ఈస్ ద అండర్స్టాండ్. మీరు ఎస్పెషల్లీ జేసన్ ఫైల్స్ తోటి ఒక కేక్ విల్ అనే కదా మీరు ఎక్కడ వర్క్ చేసినా ఈ అర్థం కాకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. దయచేసి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నాకేం కావాలా, డి డాట్ డ్యూరేషన్ డాట్ వాల్యూ అంటే మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ వచ్చిన అవుట్పుట్ పార్స్ చేంజ్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి డ్యూరేషన్ డాట్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక్క నిమిషం, ఇక్కడ డి ఉంది కదా, డి ఫస్ట్, దాంట్లో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఏంటి డ్యూరేషన్, దాంట్లో నుంచి నాకు వాల్యూ కావాలా, లేకపోతే కౌంట్ కావాలా, మిన్ కావాలా, మ్యాక్స్ కావాలా, స్టాండర్డ్ డివియేషన్ అంటే మీకు ఏది కావాలో అది మీరు ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాలి. అంటే డి డాట్ డ్యూరేషన్ డాట్ వాల్యూ, డి డాట్ డ్యూరేషన్ ఇది కాలం నేమ్ గైస్. సో డి డాట్ డ్యూరేషన్ డాట్ మినిమం, డి డాట్ డ్యూరేషన్ ఇలా సో స్పెసిఫై చేసిన తర్వాత అలానే ప్రాజెక్ట్ ఏవి అంటే అంటే తక్కిన కాలమ్స్ ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. బట్ నాకు ఈ రెండు కాలమ్స్ అవసరం లేదు. అలాంటప్పుడు నేను ప్రాజెక్ట్ అండర్ స్కోర్ అవే అనే ఆపరేటర్ యూజ్ చేసుకుని మీరు ఏదైతే కాలమ్స్ అవుట్పుట్లో వద్దనుకుంటున్నారో ఆ కాలమ్స్ స్పెసిఫై చేస్తే మనకి ప్రాపర్ కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, డ్యూరేషన్ వాల్యూ, డ్యూరేషన్ మినిమం, డ్యూరేషన్ మ్యాక్స్, డ్యూరేషన్ సమ్ అనమాట. ఇలా సో రకరకాలుగా డేట్ అనేది పాస్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అందులో కదా పాస్ అండర్ స్కోర్ చేసిన కావచ్చు, పాస్ అండర్ స్కోర్ సమ్ కావచ్చు, ఇదన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డేట్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఫంక్షన్స్ అన్నీ కూడా స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, సో చాలా ఉపయోగపడుతుంటాయి కొన్ని కేసెస్లో. మీరైతే ఎక్స్పెరిమెంట్ చేయండి, ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ అనేది అవుతాయి అన్నమాట, నో డౌట్ ఆన్ దట్. ఓకే, సో దాని తర్వాత డేట్ ఫంక్షన్స్. సో నవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కరెంట్ డేట్ టైం రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ దీని ఒక వేరియబుల్ స్టోర్ చేసి లెట్ అనేది ఏంటంటే మీరు ఎంటైర్ డేటా అయినా ఎంటైర్ టేబుల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఒక సింగిల్ వాల్యూ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ స్టోర్ చేసిన దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను అబ్స్ట్రాక్ట్ పంపిస్తుంది. కాకపోతే ఇది యూటీసీ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు 9:46 అయింది, కాకపోతే మనకి ఏంది 3:00 అయింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ డేట్ అండర్ స్కోర్ యాడ్ అనే ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో డేట్ అండర్ స్కోర్ యాడ్ అనే ఫంక్షన్ ఏంటంటే సో మనం డేట్స్ని యాడ్ చేయొచ్చు, లైక్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ అంటే నథింగ్ అనమాట. ఇయర్ కావచ్చు, మంత్ కావచ్చు, డే కావచ్చు, వీక్, క్వార్టర్, ఇలా రకరకాల ఇంటర్వెల్స్ ఉంటాయి. మీకు ఎలాంటి యాడ్ చేయాలో అదైతే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పార్ట్ వాల్యూ డేట్ టైం అన్నమాట. అంటే ఇక్కడ పార్ట్ అంటే నథింగ్ బట్ ఇయరా, మంత్, క్వార్టరా, వీక్, డే. ఓకే, అలానే మీరు సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మీరు ఏ పార్ట్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్. సో రన్ చేద్దాం మనం ఇది. చూడండి, నేను ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను మై డేట్ అనేది. దీనికి ఇన్పుట్ వచ్చేసరికి నవ్ అనే ఫంక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కరెంట్ డేట్ టైం అనేది దీంట్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ నుంచి నేను డేట్ అండర్ స్కోర్ యాడ్ అనే ఫంక్షన్కి ఇయర్ 1, సో ఫైనల్గా డేట్ వచ్చేసరికి ఈ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ అనేది ఈ ఫంక్షన్కి ఇన్పుట్గా తీసుకున్నాను. అండ్ ఏదైతే ఇది అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని ఇయర్ వాల్యూని మళ్ళీ ఒక కాలంలో స్టోర్ చేసి దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ లెటర్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ప్రతిసారి లెటర్ అంటే కోడ్ డూప్లికేట్ అవుతుంది అనమాట. అందువల్ల నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, అయితే పాసిబిలిటీ ఉందన్నమాట రకరకాల చేయడానికి. ఓకే, దాట్స్ దట్. మీరు చూడొచ్చు టేబుల్ 1లో కరెంట్ 2025 అన్నమాట. ఓకే, ఎందుకంటే 1 ఇయర్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలానే టేబుల్ 2లో 1 మంత్, సో జనవరి వచ్చింది.
సో టేబుల్ 3లో ఒక క్వార్టర్ అనమాట, మార్చ్ వచ్చింది. టేబుల్ 4లో ఒక వీక్ అనమాట. ఓకే, టేబుల్ 5లో 1 డే అంటే రేపు వచ్చింది. టేబుల్ 6లో 1 అవర్ అనమాట. ఇందాక 9:47 అయిందా? ఓకే, 9:47 అయితే ఇప్పుడు ఎంత అయింది? 10:47 అనమాట. ఇలా మీకు కావాల్సిన ఇంటర్వెల్స్ అంటే ఏ ఇంటర్వెల్లో మీరు డేట్ అయితే యాడ్ చేయాలనుకున్నారో దాన్ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. క్లారిటీ కదా? ఓకే, సో ఇది మనకి కొన్ని కేసెస్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. డేట్ అండర్ స్కోర్ యాడ్ అనే ఫంక్షన్. ఒకవేళ మీకు మైనస్ అని చేయొచ్చా అనే డౌట్ రావచ్చు. లెట్స్ సీ దట్. అంటే బ్యాక్ ఇన్ వెళ్ళొచ్చు అంటే ఎక్కడికి వెళ్ళాం? 2023. ఓకే, ఇక్కడ కూడా సో 11th మంత్ అంటే మీనింగ్ ఏంటంటే సో బిఫోర్ ఆఫ్టర్ అంటే నెక్స్ట్ ఇయర్ కైనా వెళ్ళొచ్చు లేదా ప్రీవియస్ ఇయర్ కైనా వెళ్ళొచ్చు. మీరు స్పెసిఫై చేసే వాల్యూని బట్టి ఇట్ డిపెండ్స్ ఉంటుంది. ఓకే, సో డేట్ డిఫరెన్స్. ఓకే, సో డేట్ డిఫరెన్స్ అంటే రెండు డేట్స్ మధ్య మనం అయితే ఆ వాల్యూ ఏంటంటే డిఫరెన్స్ అంటే ఇయర్ డిఫరెన్స్, మంత్ డిఫరెన్స్, వీక్, డే, అవర్, ఇలా ఏదైనా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. అలానే మీరు డే టైం అనేది ఈ ఫంక్షన్ ద్వారా స్పెసిఫై చేసుకోవచ్చు. డే టైం అంటే ఓకే, ఇక్కడ నేను ఇదో స్టార్ట్ డేట్, ఇదో లాస్ట్ డేట్, ఇలా ఒక రెండు డేట్స్ అనేది ఒక రెండు వేరియబుల్స్లో స్టోర్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు పార్ట్ డే టైం 1, డే టైం 2. అంటే పార్ట్ అంటే నథింగ్ బట్ ఎలా చెప్పా కదా, అది ఇయర్ డిఫరెన్స్, మంత్ డిఫరెన్స్, లేకపోతే వీక్ డిఫరెన్స్, అవర్ డిఫరెన్స్, ఏ డిఫరెన్స్ అనేది మనం అయితే ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేయాలి. సో డేట్ 1, డేట్ 2 అంటే డేట్ డిఫరెన్స్ అనేది రెండు డేట్స్ మధ్య ఉంటుంది కాబట్టి మీరు ఎలా స్పెసిఫై చేయొచ్చు. చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి 17 సంవత్సరాలు, సెకండ్ మంత్, క్వార్టర్, వీక్, డే, అవర్. ఓకే, ఇలా మీరు వేరియబుల్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఇలానే స్పెసిఫై చేయొచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, 17 వస్తుంది చూడండి, వచ్చిందా? అంటే మీరు డైరెక్ట్ గా వేరియబుల్స్ లో స్టోర్ చేయకుండా మేము ఇక్కడే స్పెసిఫై చేస్తా ఉంటే అలా కూడా చేయొచ్చు అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది డూప్లికేట్ చేయడం ఇష్టం లేక ప్రతిసారి అలానే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తే మనకి సో రీయూజబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ వేలో మేమైతే అలా చేసాం. ఇలా చెప్తాను కదా, చాలా రకాలుగా ఉంటుంది అనమాట. మనకి ఎలా కావాలో అలా స్పెసిఫై చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత సో డే టైం పార్ట్. ఓకే, అంటే సో డే టైం పార్ట్ అంటే ఒక డేట్ నుంచి మీకు ఏం కావాలి? ఇయర్ కావాలా, మంత్ కావాలా, వీక్ కావాలా, డే కావాలా అనేది ఈ డే టైం పార్ట్ అన్నమాట. చూడొచ్చు పార్ట్ డేట్ అంటే పార్ట్ ఏంటో చెప్పేదా. సో మీకు ఈ ఈ రోజు నుంచి ఇయర్ కావాలా, మంత్ కావాలా, ఏం కావాలనేది చూడొచ్చు. నేనైతే సో ఇయర్, క్వార్టర్, మంత్, వీక్ ఆఫ్ ఇయర్. ఓకే, డే, డే ఆఫ్ ఇయర్. అంటే వీక్ అంటే వీక్ ఆఫ్ ఇయర్ అంటే నథింగ్ బట్ ఒక ఇయర్కి 52 వీక్స్ ఉంటాయి కాబట్టి ఈ 52 వీక్స్లో ఈ రోజు ఎన్నో వీక్? 30వ వీక్, 40వ వీక్, 50వ వీక్? డే ఆఫ్ ఇయర్ అంటే మనకి ఒక 365 డేస్ ఉంటాయి కాబట్టి పర్ ఇయర్కి వచ్చేసరికి ఈ రోజు 200 రోజా లేకపోతే 300 రోజా 250 రోజు, ఏ రోజు అవుట్ ఆఫ్ ది ఇయర్ అనమాట. ఓకే, ఇలా రకరకాల అవుట్పుట్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ మనం ట్రై చేద్దాం. ఓకే, చూడండి, సో 2000 ఎక్కువ ఉంటాం ఇలా వచ్చిందనమాట. సో మీకు ఏది కావాలో అది వెరిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా రకరకాలుగా మనం డేట్ టైం అండర్ స్కోర్ పార్ట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అలానే డే ఆఫ్ మంత్. ఓకే, సో డే ఆఫ్ మంత్ అంటే ఈ రోజు ఈ మంత్ లో ఎన్నో డే అనమాట. ఎన్నో రోజు? December 1 కదా, అదే వచ్చింది. ఓకే, ఒకవేళ నేనైతే November 30th వస్తుంది. ఓకే, సో డే ఆఫ్ మంత్ అంటే ఈ మంత్ లో ఎన్నో డే. నాకు తెలిసి ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మీరు సీక్వల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే చాలా ఫెమిలియర్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు ద సేమ్ అలానే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం అయితే ఉండదు.
అండ్ డే ఆఫ్ వీక్ అనమాట. ఓకే, సో ఏ వీక్ అనేది started on this one. So 0.00 since midnight at the beginning of the Sunday. So అంటే సండే నుంచి క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి ఇది జీరో జీరోస్ వచ్చినాయి. ఓకే, చూడొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. సిన్స్ మిడ్ నైట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్రిసీడింగ్ సండే రౌండింగ్ డౌన్ టు ఇంటీజర్ నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు అనుకోండి 1 అవుతుంది మిడ్ నైట్ నుంచి, మళ్ళీ 2, 3, 4, 5, 6, మళ్ళీ సండేకి వచ్చేసరికి 0 అవుతుంది. ఓకే, అందువల్ల డే ఆఫ్ వీక్ అంటే సో అదొకటి గుర్తుంచుకోండి. డే ఆఫ్ ఇయర్. ఓకే, ఇదన్నా కరెక్ట్గా వస్తే బాగుంటుంది. ఓకే, 336 ఇందా చెప్పే కదా, 365 రోజుల్లో ఈ రోజు ఎన్నో రోజు అంటే సో 336వ రోజు. ఓకే, ఇంకో 30 డేస్కి మనకి 2024 అనే ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నౌ ఎండ్ ఆఫ్ డే, ఎండ్ ఆఫ్ మంత్, ఎండ్ ఆఫ్ ఇయర్. అంటే ఎండ్ ఆఫ్ డే, ఎండ్ ఆఫ్ మంత్ ఏంటి? ఓకే, ఎండ్ ఆఫ్ ఇయర్. సో ఈ డేట్లో ఇప్పుడు 2024లో ఎండ్ ఆఫ్ ఇయర్ ఏంటిది? December 31 కదా. అలాగే ఎండ్ ఆఫ్ మంత్ అంటే 12th 31. ఎండ్ ఆఫ్ డే అంటే ఈ రోజు. చూద్దాం అదేంటండి. ఇది వచ్చేసరికి ఎండ్ ఆఫ్ డే అంటే సో 12/1 23 గంటల 59 సెకండ్ల 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల మిల్లీ సెకండ్స్. ఇది వచ్చేసరికి ఎండ్ ఆఫ్ అంటే నెక్స్ట్ డేకి బిఫోర్ ఏంటి? ఇప్పుడు రేపు అనేది December 2 వస్తుంది, కానీ దాని బిఫోర్ ఏంటండి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ తోటి మనకి క్లారిటీగా చెప్తున్నాం. ఓకే, అవరు, మినిట్, సెకండ్, మిల్లీ సెకండ్స్. టేబుల్ 2 వచ్చేసరికి నథింగ్ బట్ సో ఇదనమాట. December 31 సో 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల సంథింగ్. అలానే ఇయర్ కూడా అనమాట సేమ్. అండ్ ఫార్మాట్ డేట్. ఓకే, సో మనకి డే టైంని రకరకాల ఫార్మాట్స్లో స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో అది ఎలా ఏంటండి ఇక్కడ ఉంది. ఓకే, సో చూడండి. సో ఫార్మాట్ అండర్స్కోర్ డే టైం ఫైనల్ డేట్ నుంచి చూడండి, ఇది ఒక ఫార్మాట్. ఓకే, డిఫరెంట్ ఫార్మాట్స్లో మీరైతే ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను. సో ఇది ఒక ఫార్మాట్. 24/12/01 ఎందుకంటే నేను 2 వయసు అండ్ MMDDHH అలా అనమాట. ఓకే, అదే టేబుల్ 2 అనుకోండి, చూడండి 2024/12/01/95. అలానే సో ఇది ఒక రకం అనమాట, అంటే AM PM కూడా. ఓకే, సో చెప్పే కదా యూటీసీ ఫార్మాట్లో ఉంది కాబట్టి AM మన IST అనమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇలా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలాంటి ఫార్మాట్ యూజ్ చేస్తారో ఏంటనేది ఈజీగా తెలుసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ గెట్ మంత్, గెట్ ఇయర్. ఓకే, సో ఇది ఏ సంవత్సరం, ఏ నెల. ఓకే, ఏ నెల? 12వ నెల. గెట్ ఇయర్ అంటే 2024. ఓకే, సో 12/2024 అనమాట. అలానే స్టార్ట్ ఆఫ్ ది డే, స్టార్ట్ ఆఫ్ మంత్, స్టార్ట్ ఆఫ్ వీక్, స్టార్ట్ ఆఫ్ డే. అంటే ఏదైతే మీరు డేట్ ఇచ్చారో ఆ డేట్లో, అంటే డేట్ ఇచ్చారో ఆ డేట్లో స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ ఏంటిది, స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ ఏంటిది, స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ ఏంటిది, స్టార్టింగ్ ఆఫ్ ది డే. కాకపోతే బై మిస్టేక్ వాళ్ళ December 31 కాబట్టి అన్నిటికీ మోస్ట్లీ ఒక స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ కాకుండా తగ్గినవి కూడా ఈ రోజే వస్తుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ అనిపించదు. అదే మీరు ఒక నిన్న ఒక 3 డేస్ తర్వాత చెక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఆ మంత్లో స్టార్టింగ్ ఏంటి, ఆ వీక్లో స్టార్టింగ్ ఏంటిది ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళ December 1 కదా, అందువల్ల అన్నీ కూడా సేమ్ అనే వస్తుంటాయి. చూడండి, స్టార్ట్ ఆఫ్ ఇయర్ వచ్చేసరికి 2024 January 1. స్టార్ట్ ఆఫ్ ది మంత్, ఓకే, December 1 చెప్పే కదా. అలానే స్టార్ట్ ఆఫ్ ది వీక్ December 1. స్టార్ట్ ఆఫ్ ది డే చెప్పే కదా. అన్నీ కూడా ఇవాళ ఇవే వస్తాయి, ఎందుకంటే డే అలాంటిది అనమాట. మనం ఎప్పుడైతే రికార్డ్ చేస్తున్నామో ఆ రోజు కూడా December 1 కాబట్టి మనకి ఆ, మీకు పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది. అదే December 4th 5th అలా చేస్తే ఓకే, ఏంటి స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటి, మంత్ అంటే ఏంటి, వీక్ అంటే ఏంటి, ఒక క్లారిటీ అని ఉంటుంది.
ఓకే. సో దాని తర్వాత సో మీకు ఆల్రెడీ చెప్పాననమాట. ఎగో ఏంటంటే సో బ్యాకెళ్తుంది. ఓకే. 1 డే ఎగో అంటే ఎక్కడికెళ్ళింది? నవంబర్ 30థ్. ఎగో నథింగ్ బట్ ప్రీవియస్. అదే -4 మంత్స్ అనుకోండి ఫార్వర్డ్‌కెళ్తుంది. సో మిడ్ డేట్ 4 మినిట్స్. యాహ్! సో ఐ థింక్ మినిట్స్ అడిగాను. టైమ్ స్పాన్ 2024. యాహ్! మినిట్స్ లేండి. 4 మినిట్స్ అంటే సో అలా అనమాట. ఓకే. సో మీరు ప్లస్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ మైనస్ పెట్టాము. ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్. అదే మామూలుగా అబ్సల్యూట్ వాల్యూ ఎటువంటిది స్పెసిఫై చేస్తే బ్యాక్వర్డ్ అన్నమాట. అండ్ వీక్ ఆఫ్ ఇయర్ అంటే సో ఏ వీక్‌లో ఇది 22వ వీకా? 30వ వీకా? అంటే ఇందాక చెప్పా కదా! ప్రతి ఇయర్‌కి 52 వీక్స్ ఎన్నో ఉంటాయి కదా! ఆ వీక్‌లో ఇప్పుడున్న డేట్ అనేది ఎన్నో వీక్‌లో ఫాలో అవుతుందన్నమాట. ఓకే. సో ఇది 48వ వీకా? లేకపోతే 49వ వీకా? ఇలా సో మనకి రకరకాలుగా డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట. ఓకే. డిపెండ్స్ ఆన్ ది సిట్యుయేషన్ బట్టి మీరు ఏమి చేస్తున్నారు ఏంటనేది వీ నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో ఐ థింక్ మీకు అర్థమైనయి అనుకుంటున్నాను. సో, ఈ డేట్ ఫంక్షన్స్ కావచ్చు, ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు. ఏంటంటే కొన్ని కేసెస్‌లో మనకి రియల్ టైమ్‌లో యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో, ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ స్టెప్స్ అయితే షేర్ చేస్తానండి. డోంట్ వరీ. సో, నో నీడ్ టు వరీ. సో దట్ మీరు ఈజీగా సేమ్ థింగ్ రాయకుండా సరిపోతుంది. ఓకే. సో, రేపు అయితే మెటీరియలైజ్డ్ వీస్ అండ్ ఇంకోటి అంటే సీక్వెల్ స్క్రిప్ట్స్ నుంచి కేక్‌లు క్వెరీస్ ఎలా డైనమిక్‌గా జనరేట్ చేయొచ్చు. సర్టెన్ లెవెల్ వరకు అదనేది అలానే 1 లేక్ అవైలబిలిటీ వీటి గురించి నేను మాట్లాడతాను. ఓకే. థాంక్ యూ.